ఈ వేగంగా పరిగెత్తే యుగంలో కొన్ని సాంప్రదాయాలు కాలాన్ని ఆపేస్తాయి. వాటిని చూస్తే పద్ధతులుగా అనిపించొచ్చు, కానీ ఇవి శాస్త్రాన్ని దాచుకున్న నిశ్శబ్ద మంత్రాలు కావచ్చు. చెవిపోగు ఎందుకు వేస్తారు? చెవిపోగు ఒక చిన్న పని కాదు, బుద్ధి తలుపులు తెరిచే మంత్రం. ఆయుర్వేద ప్రకారం మన చెవిలో ఉన్న పాయింట్లు మెదడులో ఉన్న న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది, మన మెమొరీని షార్ప్ చేస్తుంది, అలానే మన ఫోకస్ అబిలిటీని సపోర్ట్ చేస్తుంది. కర్ణవేద ప్రకారం దివ్య జ్ఞానాన్ని స్వీకరించేందుకు మన బాడీ సిద్ధంగా ఉందని సూచించే సంకేతం. మెహందీ ఎందుకు వేస్తారు? అలంకారమా? అవును, కానీ మెహందీ అంటే ఔషధ గుణాల సంకేతం. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది, మనసును ప్రశాంతంగా చేస్తుంది, నరాలపై శాంతికర ప్రభావం చూపుతుంది. ఇది స్ట్రెస్ తగ్గించగలదు, అలానే నిద్రను మెరుగుపరుస్తుంది. ముక్కు పుడక ఎందుకు పెడతారు? అందం కోసం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి మూలం. ఆయుర్వేద ప్రకారం ఎడమ ముక్కు పుడక మహిళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మెన్స్ట్రుయేషన్ అలానే చైల్డ్ బర్త్ సమయంలో నొప్పులను తగ్గిస్తుంది. సింధూరం ఎందుకు పెడతారు? అంతటి చిన్న పూస కానీ అంతే గాఢమైన శక్తి. ఇది బ్రెయిన్ లో ఉన్న ఎమోషనల్ సెంటర్ ని ఉత్తేజింపచేస్తుంది, శాంతి స్థిరతను తెస్తుంది, అంటే పీస్ అండ్ స్టెబిలిటీని తెస్తుంది. అందుకే వితంతు అయిన తర్వాత ఇది కనుమరుగవుతుంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఇది ఒక మార్పు. బంగారు ఆభరణాలు ఎందుకు ధరిస్తారు? బంగారం సంపద చిహ్నం మాత్రమే కాదు, ఆరోగ్యానికి జీవరేఖ. బంగారం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థపై శుభ ప్రభావం చూపుతుంది, జ్వరం, ఆర్థరైటిస్, ఒత్తిడి వంటి లక్షణాలను తగ్గిస్తుంది. మన పూర్వీకులు ప్రెగ్నెన్సీ లేడీస్ కి బంగారు బెల్ట్ ధరింపచేసేవారు, ఎందుకంటే తల్లితో పాటు శిశువుకి కూడా శక్తి సవ్యంగా ప్రవహించాలని. ఇవి మూఢనమ్మకాలు కావు, ఇవి ఋషుల శాస్త్ర మంత్రాలు. ప్రతి ఆచారం ఒక శరీర శాస్త్ర మర్మాన్ని తాకుతుంది, ప్రతి సాంప్రదాయం శాస్త్రం ఆధ్యాత్మికత కలయిక. ఇప్పుడు మీరు ఎందుకు అని అర్థం చేసుకున్నప్పుడు సాంప్రదాయం జీవితం అవుతుంది.